గ్రేటర్ హైదరాబాద్ లో 2 రోజులుగా నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగర పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు నిండిపోయాయి. నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ ప్రమాదకర స్థితికి చేరింది. సాగర్ నిండుకుండలా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు తూముల ద్వారా దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్ కు మరోసారి వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. సాయంత్రం కుండపోతగా వర్షం కురుస్తుందని ప్రకటించింది. ఐఎండీ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అధికారులంతా ఫీల్డ్ లోనే ఉండాలని కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. రోడ్ల మీదకు రావొద్దని జనాలకు సూచించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో అత్యవసర సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. అయితే ఈ సమావేశం ఫోన్ ద్వారా జరిగింది. ఇటు సీనియర్ మంత్రులు బట్టి ఉత్తమ్ తో పాటు పొంగులేటి, తుమ్మల, దామోదర రాజేశ్వరతో పాటు జూపల్లి కృష్ణారావుతో ఫోన్ లో రివ్యూ చేసి అందరినీ కూడా అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే దాదాపుగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం దాదాపు వాయుగుండంగా మారింది. తీరం కూడా దాటే అవకాశం ఉండడంతో ఈ నేపథ్యంలో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్లొద్దంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించడం జరిగింది. ఇటు సిఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంటు, పంచాయతీరాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు కూడా 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కూడా టెలికాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. ఇటు జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. ఇటు అధికారులు కూడా సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టినా వారు వెంటనే రద్దు చేసుకుని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అత్యవసరంగా ఎక్కడ ఇబ్బందులు తలెత్తడం కూడా అక్కడ సాధారణ పరిస్థితి వచ్చేంత వరకు కూడా అక్కడే ఉండి పర్యవేక్షించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించడం జరిగింది. ఇటు అత్యవసర విభాగాల అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ కార్యాలయాలను కూడా పంపాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. ఇక ఎక్కువగా వరద ఎఫెక్టెడ్ ఏరియాలో తక్షణ సాయం కోసం చర్యలు చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా సూచించడం జరిగింది. అయితే అత్యవసరం పనులుంటే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేశారు. ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్ లో సమాచారం ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక చర్యలు కూడా చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇటు 24 గంటలు అలర్ట్ గా ఉంటూ సహాయక కార్యక్రమాల్లో భాగం కావాలని కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. ఇక మరోవైపు ఈ రోజు రేపు భారీ వర్షాల నేపథ్యంలో మరి ఈ రోజు అయితే ఎట్లాగో హాలిడే ఉంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. కొద్దిసేపటి క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పలు జిల్లాల కలెక్టర్లతో కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మరి ఎక్కడికెక్కడ అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడైనా వర్షం నీరు చేస్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ఇటు మున్సిపల్ తో పాటు ఇటు రెవెన్యూ, అదే విధంగా ఇటు టెక్నికల్ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగి ఎక్కడికెక్కడ వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేయాలని కూడా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఇటు దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణకు భారీ వర్ష నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మరి అందులో హైదరాబాద్ కూడా ఉంది. మరి హైదరాబాద్ లోటత్తు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసర బయటకు వెళ్లొద్దంటూ కూడా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆదేశించడం జరిగింది. మరోవైపు ఇటు రేపు సాధారణ సెలవులను కూడా రద్దు చేశారు. ప్రభుత్వ అధికారులందరూ కూడా ఫీల్డ్లో ఉండాలి. ఇటు కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు కూడా తీసుకోవాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా. మరోవైపు ఇటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో మరి ఎక్కడికక్కడ కుంటలు, చెరువులు ఇప్పటికే నిండుకున్నాయి కాబట్టి మరోవైపు ఇటు ప్రాజెక్టులు కూడా ఎక్కువగా జలకళ సంతరించుకున్న నేపథ్యంలో మరి ఎక్కడికక్కడ ప్రాజెక్టులను కూడా పరిశీలించాలి. మరి ఎక్కువగా వరద ఉధృతి వచ్చినప్పుడు మరి గేట్లు ఎత్తి కిందికి దిగువన కూడా వాటర్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎప్పటికప్పుడు ఇటు ఇంజనీర్లు, అదేవిధంగా ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఇటు ప్రాజెక్టుల వద్ద కూడా నీటి పరిస్థితులు కూడా సమీక్షించాలని కూడా సీఎం
రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆదేశించారు. ఇక మరోవైపు ఇప్పటి వరకైతే ఇటు తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా దాదాపు అన్ని చోట్ల కూడా దాదాపు 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం అయితే నమోదైంది. మరి రాబోయే 4-5 గంటలు కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికే హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మరోవైపు 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఇప్పటి వరకైతే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి దాదాపుగా పరిస్థితి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాబోయే 24 గంటల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయి. ఈ నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా అప్రమత్తంగా ఉండాలి. మెయిన్ గా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని కూడా అధికారులకు చేరవేయాలి. మరి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీములు కూడా రంగంలో దిగాయి. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి కూడా గ్రౌండ్ లెవెల్ లో వెళ్లి అక్కడక్కడ జిహెచ్ఎంసీ సిబ్బందితో వాటిని క్లియర్ చేసి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇటు అధికార యంత్రాంగం ఇటు డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా హైడ్రా టీంలను కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. మరి ఎక్కడికక్కడ నీరునిచ్చిన ప్రాంతాలు ఉంటే అక్కడికక్కడ మోటార్లు ఏర్పాటు చేసి మరి నీటిని కూడా బయటకు తరలించాలి. మరి ఎక్కడ ఎవరి ఇంట్లో కూడా వర్షం నీరు చేరకుండా చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటివరకైతే ఆదేశించడం జరిగింది. ఇక మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్ కూడా ప్రమాద స్థాయి కూడా చేరుకుంది. దాదాపు ఇప్పుడు ప్రజెంట్ 514 మీటర్ల ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా చేరుకునే నేపథ్యంలో ఇప్పటికే 4 తూముల ద్వారా నీటిని కూడా బయటకు కూడా విడిచిపెట్టారు. ఇటు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాలు కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలి. మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ లో మెయిన్ గా నాలాలతో పాటు ఇటు మ్యాన్ హోల్స్ కూడా ప్రమాద స్థాయిలో ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో మరి చిన్నపిల్లలు ఎవరు కూడా బయటకు పంపించదు. ఎందుకంటే గతంలో మనం చూసాం చాలా మంది చిన్నపిల్లలు కూడా మ్యాన్ హోల్స్ తో అదే విధంగా నాలలో పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మరి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర చర్యలు కూడా చేపట్టాలి. మరి ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరినా ఇళ్లలోకి నీరు చేరితే మాత్రం వెంటనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యి అక్కడికి అధికార యంత్రంగా వెళ్లి అక్కడ క్లియర్ చేసే ప్రయత్నం చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి ఈ రోజు రేపు మాత్రం అప్రమత్తం ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇటు ఎడతెరిపి లేకుండా వర్షం అయితే పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో మోస్తరుగా వర్షం పడుతుంది. అంటే ఉదయం నుంచి కూడా ఇటు ముసురు కూడా పట్టిందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని చోట్ల భారీ వర్షం పడుతున్నప్పుడు కూడా ఎక్కువగా ఈ ఎఫెక్టెడ్ దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఎఫెక్టెడ్ ఉంది. మరోవైపు ఇటు ఏపీలోని విజయవాడ మొత్తం అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి ఉంది. కాబట్టి మరి తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కువైతే ఉంటాయో ఇటు దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలో కూడా వర్ష బీజోత్సవం సృష్టిస్తుంది. కాబట్టి మరి ఎక్కడికెక్కడ అధికారులు అలర్ట్ గా ఉండి మరి సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మరోవైపు మంత్రులు కూడా ఎక్కడికక్కడ ఆయా జిల్లాల మంత్రులు ఆయా జిల్లాలో ఉంటూ ఎక్కడికక్కడ వర్షం మీద సమీక్ష సమావేశాలు నిర్వహించి అధికారులు కూడా పలు సూచనలు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. వైశాల్, అయితే హైదరాబాద్ తో పాటు ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది? ఇప్పటి వరకైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ తో పాటు ఇటు వరంగల్ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం మరోవైపు ఖమ్మం అదేవిధంగా ఇటు నిర్మల్ తో పాటు మరోవైపు మంచిర్యాల్ ఇటు మహబూబాబాద్ అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్ తో పాటు ఇటు పలు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మరో కొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. నేపథ్యంలో మరి ఎక్కడ లేకుండా అన్ని చోట్ల కూడా భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది కాబట్టి మరి పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. మరోవైపు ఇప్పటికే ఇటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదులు గాలులు వీస్తున్నాయి. ఒకవైపు ముసురు పడుతున్నా మరికొన్ని చోట్ల భారీ వర్షం నమోదవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి నిన్ననే మనం చూసాం ఇటు అత్యధికంగా ఇటు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో దాదాపు 29 సెంటీమీటర్లు దాదాపు 30 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైతే పరిస్థితి ఏ రకంగా చెప్పవచ్చు. కాబట్టి ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే జిల్లాలపై కూడా ఇటు కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి అక్కడ అధికార యంత్రాంగం ఉండే రంగంలో దిగి ఎవరికైనా ఇబ్బంది తలెత్తే మాత్రం వెంటనే సహాయ చర్యలు చేపట్టమని చెప్పారు. ఇక మరోవైపు మెయిన్ రోడ్స్ కూడా కొన్ని కోతకు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆయా ప్రాంతాల్లో మెయిన్ రోడ్లపై వర్షం నీరు వచ్చినప్పుడు మరి అక్కడ రాకపోకలు మొత్తం నిలిపివేయాలని కూడా ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి ఎందుకంటే గతంలో కొంతమంది వాగులు వంకలు దాటినప్పుడు కూడా అందులో కొట్టుకపోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎక్కడైనా వాగులు వంకలు పొంగి పొర్లినప్పుడు కానీ వాగులు వంకలు రోడ్లపై వర్షం నీరు చేరినప్పుడు కానీ మరి ఎవరు కూడా వాగు దాటే ప్రయత్నం చేయొద్దు. చెరువులు కుంటలు కానీ దాచే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే గతంలో ప్రమాదాలు జరిగినాయి కాబట్టి మరి అక్కడ రోడ్లను కూడా
క్లోజ్ చేయాలి, ఎవరిని కూడా బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. మరోవైపు ఎక్కడైనా నియమించిన ప్రాంతాలు ఉంటే మాత్రం వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పారు. కాబట్టి మరి ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ అయితే ఇటు రెడ్ అలర్ట్ లో ఉన్నటువంటి జిల్లాలు మాత్రం కొంతవరకు అత్యవసరంగా చర్యలు చేపట్టిన అవసరం అయితే ఉంది. మేజర్ గా అయితే ఇటు కుత్లాపూర్ తో పాటు మరోవైపు ఇటు సిటీ శివార్ ప్రాంతాలైనటువంటి కూకట్పల్లితో పాటు కుత్లాపూర్, బోడుప్పల్ తో పాటు ఇటు మిగతా ఏరియాస్ లో కూడా కొంతవరకు అయితే వర్షం అయితే దంచుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మరి ఎక్కడ ఏ క్షణాన ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఇటు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఆదేశించడం జరిగింది. కూడా మరి అధికార యంత్రాంగం అంతా కూడా గ్రౌండ్ లెవెల్ ఉండి ఎక్కడికెక్కడ పరిస్థితులు సమీక్షించి ఆ పరిస్థితిని సాల్వ్ చేయాలని కూడా ఇటు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది.